తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కొంతమంది మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో కానీ వాటిలో కానీ మేము మిస్ అయ్యాం, చాలా మిస్ అయ్యాం. నేను అసలు సీరియస్లీ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. ఈ శ్రావ్య క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత అరే నిజంగా మిస్ అయ్యాం. For me personally, I got very, very great applause for Shravya character. Even people calling me Shravya అని చెప్పి థియేటర్లో శ్రవ్య అని అరుస్తుంటే నాకు తెలిసి సైక్ సిద్ధార్థ్ నెంబర్స్ అంత గ్రేట్గా ఉండకపోవచ్చు, బట్ ఇంపాక్ట్ మాత్రం చాలా క్రియేట్ చేసింది. సమ్టైమ్స్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ అబౌట్ ద నెంబర్స్. ఇప్పుడు బాహుబలి చూసుకుంటే ద స్కేల్ ఈస్ డిఫరెంట్. మన బాస్ సినిమా రిలీజ్ అయింది, ద స్కేల్ ఈస్ డిఫరెంట్. సో మా సైక్ సిద్ధార్థ్ ద స్కేల్ ఈస్ డిఫరెంట్. ఒక ఉమెన్, పవర్ఫుల్ ఉమెన్ మార్చాలి అంటే మార్చగలిగే వ్యక్తి వచ్చినప్పుడు నిజంగా మారుతాడు ఎలాంటి మనిషి అయినా అనిపించింది నాకు. దట్ ఈస్ ట్రూ అండి. అందరూ ఎప్పుడు ఒకేలా ఉండరు. సో లైఫ్ ఆల్వేస్ గివ్స్ యూ సెకండ్ ఛాన్స్ అన్నమాట. మోస్ట్లీ వైఫ్స్ అందరూ శాలరీ ఏం చేస్తున్నావు, ఎవరికి దారిపోస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వింటూ ఉంటాను సరదాగా. బట్ మీరు హ్యాండిల్ చేసిన విధానం అక్కడ అతనికి ఎక్కడ నొప్పి అనిపించలేదు. మెజారిటీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉంటుంది. అదే డిజిటల్ మనీ వచ్చేయడం వల్ల అది మిస్ అవుతున్నాం, కానీ ఒకప్పుడు క్యాష్ ఫ్లో లేదు కదా ఇప్పుడు. అవునవును, నేను కూడా మా అమ్మ దాచిపెడితే తీసేసిండే చాలా. ఆ రోజులు బాగున్నాయి, ఈ రోజులు బాగున్నాయి. అంటే అప్పుడు మీరు అన్నట్టు క్లియర్లీ ప్రపంచం తెలియక హస్బెండే ప్రపంచం, ఫ్యామిలీయే ప్రపంచం, ఆ నాలుగు గోడలే ప్రపంచం అనుకునేవారు. అప్పట్లో మన అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ మన అమ్మమ్మ తాతయ్యలు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ కనుక మీకు మీ లైనప్ నాకు తెలియదు, పడితే మాత్రం మీ పేరు ఎలా ఉంటుందంటే లైక్ ఒక సావిత్రి గారు, ఒక సౌందర్య గారు, అలా లిస్ట్ చెప్పుకుంటూ యామిని గారు అని అంటారు. ఒక కొడుకు ఉండి ఆర్ మళ్ళీ సెకండ్ అంటే అదొక అఫేర్ లాగానే. అవును, అంటే అది ఎలా యాక్సెప్ట్ చేస్తారని నాకు కొంచెం భయం ఉండేది. బట్ ద వే ఇట్ హ్యాపెన్, నరేషన్ అవ్వచ్చు ఆర్ హౌ ఇట్ వెంట్ వెరీ బ్యూటిఫుల్లీ. పేరుకి ఇది సైక్ సినిమా, బూతులు అంటే ట్రైలర్లో ఎక్కువ మంది ఫోకస్ చేసింది స్టార్టింగ్ ఐ గ్రాప్ చేసింది ఏంటంటే కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్లో తిట్టిన బూతులు, ఇవి అవి ఐ గ్రాప్ చేసినాయి. కానీ చాలా హిడెన్గా చాలా మంచి మంచి పాయింట్స్ అవన్నీ కావాలని ట్రైలర్లో పెట్టలేదు. అదంతా చూపించితే సినిమాలో మీకు ఆ వావ్ ఫ్యాక్టర్ ఉండదు. అవన్నీ చాలా దాచిపెట్టారు అన్నమాట. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే సో ఒక సైక్ సినిమాలో స్వీట్, సాఫ్ట్, సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ యాక్ట్రెస్ని చూశాను అనమాట. ఒక క్యారెక్టరైజేషన్ చూశాను, ఆ క్యారెక్టరైజేషన్ పేరు శ్రావ్య. అంటే బేసికల్లీ చాలామంది అబ్బాయిలు ఏమనుకున్నారంటే పెళ్ళిళ్ళ మీద ఇంట్రెస్ట్ పోయిన తర్వాత ఇలాంటి లైఫ్ ఉంటే బాగుండు, ఇలాంటి వైఫ్ ఇంట్లో ఉంటే బాగుండు, ఇలాంటి సన్ ఒకడు ఉంటే బాగుండు అనిపించింది అనమాట. ఒక చిన్న ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ అయ్యింది ఆ సినిమా చూసిన తర్వాత. నాకు తెలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక్క రోజైనా ఆమె డ్రీమ్లోకి వచ్చి ఉంటుంది, లేదంటే అట్లీస్ట్ ఆ మెమరీస్లోకి సబ్ కాన్షియస్ మైండ్లోకి వచ్చి ఉంటుంది అనమాట. ఆవిడే యామిని భాస్కర్ గారు. ఆఫ్టర్ ఏ గ్యాప్ బాస్ ఈస్ బ్యాక్ అని ఒక సామెతలాగా ఆవిడ మంచి కంబ్యాక్ ఇచ్చారు. 2026 ఆవిడకి నాకు తెలిసి అద్భుతమైన ఇయర్ అని చెప్పుకుంటారు. మాట్లాడదాం. హాయ్ యామిని గారు. హాయ్, హౌ ఆర్ యూ? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. ఐ థింక్ యూ కెన్ సీ మీ. వెరీ వెరీ హ్యాపీ. సీరియస్లీ అంటే నేను నార్మల్లీ ఓపెన్గా మాట్లాడుకుంటే నర్తనశాల చూశాను, ముందు మూవీస్ చూశాను. బట్ ఏంటంటే కొంతమంది మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో కానీ వాటిలో కానీ మేము మిస్ అయ్యాం, చాలా మిస్ అయ్యాం. నేను అసలు సీరియస్లీ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు, మిస్సింగ్ ఫ్యాక్టర్ అంతేం లేదు. బట్ ఏంటంటే ఈ శ్రావ్య క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత అరే నిజంగా మిస్ అయ్యాం, ఎంత బాగున్నారు ఇవిడ అని అనిపించింది. See, there's the most happiest thing. ఎందుకంటే ఒక సినిమా గురించి మాట్లాడతారు, హీరో గురించి మాట్లాడతారు, మ్యూజిక్ గురించి మాట్లాడతారు, డైరెక్టర్ గురించి మాట్లాడతారు. పెద్ద యాక్టర్స్ ఎవ్వరు లేరు ఈ సినిమాలో. అంటే నేను కొన్ని ఫిల్మ్స్ చేసాం, బట్ అదర్ దాన్ దట్ అందరూ లైక్ ఫ్రెష్ ఫేసెస్ అన్నమాట. బట్ ఫర్ మీ పర్సనలీ ఐ గాట్ వెరీ వెరీ గ్రేట్ అప్లోస్ ఫర్ శ్రవ్య క్యారెక్టర్. ఈవెన్ పీపుల్ కాలింగ్ మీ శ్రవ్య అని చెప్పి థియేటర్లో శ్రవ్య అని అరుస్తుంటే నేను అట్లా Cloud9లో ఉండిపోయాను అనమాట. ఇట్స్ అ వెరీ వెరీ న్యూ స్టార్ట్ ఫర్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ పాస్ట్ 10 days. And thank you for inviting me for the interview. Release mundu interviews veru, release tarvata I think this is the first interview I'm doing. So happy about it. అంటే irrespective of సినిమా సక్సెస్, నార్మల్లీ బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా ఉంటాయి, బట్ దాని ఇంపాక్ట్ చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. కొన్ని సినిమాలు ఇప్పుడు 400 crores, 1000 crores, 1500, 2000 అంటారు.
బాహుబలి ఉందిలేండి, నేను నార్మల్లీ అన్నీ అనట్లేదు, బట్ కొన్ని సినిమాలు అంతంత క్రోర్స్ చూపించిన నెంబర్స్ దాని ఇంపాక్ట్ ఉండదు మీకు తర్వాత గుర్తు తెచ్చుకున్న ఒకవేళ చూసిన ఆ రీల్స్లో. కొన్ని సినిమాలు మాత్రం దాని బ్లాక్, ఐ మీన్ నాకు తెలిసి సైక్ సిద్ధార్థ్ నెంబర్స్ అంత గ్రేట్గా ఉండకపోవచ్చు, బట్ ఇంపాక్ట్ మాత్రం చాలా క్రియేట్ చేసింది. అవును. సినిమా ముందు ఒకలాగా తర్వాత సమ్టైమ్స్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ అబౌట్ ద నెంబర్స్. ఇప్పుడు బాహుబలి చూసుకుంటే ద స్కేల్ ఈస్ డిఫరెంట్. దేర్ ఆర్ మెనీ ఫిల్మ్స్. ఇప్పుడు మన బాస్ సినిమా రిలీజ్ అయింది, ద స్కేల్ ఈస్ డిఫరెంట్. సో మా సైక్ సిద్ధార్థ్ ద స్కేల్ ఈస్ డిఫరెంట్. బట్ ఫర్ అన్ యాక్టర్ సమ్టైమ్స్ ఆ క్యారెక్టర్ కి మంచి అప్లాజ్ వచ్చినప్పుడు దట్ ఈస్ 100 కాదు కదా, 1000 crores అంటే ఎక్కువ. నాట్ ఎనీ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ కాదు, ఏది కాదు. బట్ మేబీ దీని నుంచి వీ గెట్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్లో వీ గెట్ లాట్ ఆఫ్ మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ కానీ యాజ్ అన్ యాక్టర్ మనకు కావాల్సింది అదే. సో ఐ థింక్ మేబీ దట్ ఈస్ ఇట్. మేబీ సినిమా కొంచెం డిఫరెంట్గా అప్రోచ్ అయ్యింది అందరికి. పీపుల్ యాక్సెప్టెడ్ దట్. చూసిన వాళ్ళందరూ హ్యాపీ అండి. ఓకే, కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. మేబీ మీకు కూడా నచ్చనివి ఉండుంటాయి ఆ సినిమాలో, మనం తర్వాత మాట్లాడుకుందాం. సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి మనం వెరీ ఫ్యూ క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుతాం. ఇప్పుడు మీలో కూడా ఒక సైక్ సిద్ధార్థ ఉండుంటాడు, ట్రాఫిక్ లో పిచ్చి బూతులు తిట్టి అరిచే సిద్ధార్థ. చాలా, నాకు కూడా డ్రైవ్ చేస్తుంటే వాడు ఎవడో ఇట్లా వచ్చేస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు అంతే. సో ఇది కొంచెం ఓపెన్ అయ్యి అరిచే క్యారెక్టర్. సో శ్రవ్య ఈజ్ నాట్ లైక్ దట్. సో 2 different రోల్స్ అన్నమాట. అంటే బేసికల్లీ ముందు నుంచి నందు గారు కనెక్ట్ అవుతారు అందరూ అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత అందరూ అనుకున్నాం, బట్ ఇలా కనెక్ట్ అవుతాం దీనికి మీ క్యారెక్టర్ సర్ప్రైజింగ్లీ పీపుల్ కనెక్టెడ్ విత్ శ్రవ్య. ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినో నేను ఫస్ట్ ప్రీమియర్ అప్పుడు సినిమా చూసినప్పుడు ఓకే బాగుంది, నేను చాలా బాగున్నాను అని నాకు మంచి ఫీలింగ్ వచ్చింది సెకండ్ హాఫ్ అంతా. బట్ ఆఫ్టర్ రిలీజ్ వెన్ ఐమ్ లిజనింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ పీపుల్ కదా, సో ఐ మీన్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఐ వాజ్ లైక్ వెరీ ఓవర్వెల్మ్డ్. యూనో రిలీజ్ తర్వాత ఒక 3-4 days నేను అదే ట్రాన్స్లో ఉండే. ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు కమ్ అవుట్ అండ్ స్టిల్ ఇప్పటికీ కార్లో వస్తే అవే పాటలు వింటూ ఉన్నా. కొంచెం వాళ్ళ లూప్లో తిరుగుతూ ఉందన్నమాట. సో హ్యాపీ అబౌట్ ఇట్. నాకు బాగా నచ్చింది ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు నుంచో మన పాత రోజుల్లో ఏమనేవారంటే అబ్బాయి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు లేదంటే పెళ్లి చేస్తున్నప్పుడు భావం చేస్తున్నప్పుడు ఏదో చేస్తున్నప్పుడు తాగుతాడు ఇలా అంటే నేను మార్చుకుంటాను అనేవారు అమ్మాయిలు. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంత కంఫర్టబుల్ గా ఉన్నా ఏదో ఒక రీజన్స్ తో విడిపోతున్నారు. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, నచ్చితే ఉంటున్నారు, నచ్చకపోతే ఉండట్లేదు. బట్ ఒకప్పుడు ఇలా ఉండేవారు. నాకు లిటరల్లీ మీరు ఒక స్టోన్ లాంటి ఒక మనిషిని ఒక మీట్ లా చేశారు. ఐ మీన్ ఆ హార్ట్ ని, ఆ స్టోన్ హార్టెడ్ పర్సన్ ని ఒక మాంసం ముద్దలా మార్చారు మీరు. ఏ ఫీలింగ్స్ లేకుండా మొత్తం అంతా ఫ్రస్ట్రేషనే ఉంది అతని లైఫ్ అంతా. అసలు నిజంగా ఒక ఉమెన్, పవర్ఫుల్ ఉమెన్ మార్చాలి అంటే మార్చగలిగే వ్యక్తి వచ్చినప్పుడు నిజంగా మారుతాడు ఎలాంటి మనిషి అయినా అనిపించింది నాకు. దట్ ఈస్ ట్రూ అండి. అందరూ ఎప్పుడు ఒకేలా ఉండరు. సో లైఫ్ ఆల్వేస్ గివ్స్ యూ సెకండ్ ఛాన్స్ అన్నమాట. ఐ బిలీవ్ ఇన్ దట్. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఇందాక ఇంట్రడక్షన్లో ఏం చెప్పారు, పెళ్ళయి చిరాకు వచ్చి ఇలాంటి అమ్మాయి లైఫ్ లోకి వస్తే బాగుంటది ఏదో చెప్పారు. అంటే బేసికల్ పెళ్లి అంటేనే చిరాకు పడుతున్నాం కదా. సో ఇప్పుడు చూసిన తర్వాత ఏమనిపించింది అంటే పెళ్లి చేసుకుంటే బాగుంటదేమో, అంటే ఇంటికి వెళ్తే ఇలాంటి వైఫ్ ఉండి ఇలాంటి కొడుకు ఉండి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంటదేమో అనే ఆలోచన వచ్చింది. దట్ ఈస్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. ఎందుకంటే ఇక్కడ కూడా వీళ్ళిద్దరి ఫస్ట్ లవ్ ఏం కాదు. అవును. సో మిస్టేక్స్ అన్ని జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ టైం ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ అవ్వకుండా చూసుకుంటాం కదా. సేమ్ రిలేషన్షిప్ ఉండి ఎంత ట్రై చేసినా గానీ మనం ఈ లైఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ వెన్ అదర్ పర్సన్ కమ్స్ టు యువర్ లైఫ్ అండ్ టెల్ యూ దోస్ మిస్టేక్స్ ఆర్ అలా ఉండకూడదు, లైఫ్ ఇలా కూడా బాగుంటుంది అని అవుట్ సైడ్ ఇంకొక పర్సన్ వస్తేనే అర్థమవుతుంది. సేమ్ రిలేషన్ లో ఉండి మీరు ఎంత ట్రై చేసినా దట్ వోంట్ హ్యాపెన్. దట్ ఈస్ ప్రూవెన్. మీరు ఐ థింక్ మీ ఫ్రెండ్స్ లైఫ్ లో కానీ చాలా చూసే ఉంటారు. దట్ ఈస్ తో ప్రూవెన్ అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ప్రాక్టికలీ పాసిబుల్, బట్ మ్యాజిక్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్. ఇవాళ కాకపోతే రేపైనా సరే, నీకు 60 ఏళ్ళ తర్వాత అయినా సరే యూ విల్ గెట్ అ పర్సన్ నిన్ను నీలా అర్థం చేసుకొని నీతో ఉండే మనిషి డెఫినెట్లీ దొరుకుతారు. ఇది ఇన్నర్ ఇంకొక మీనింగ్, ఇంకొక లేయర్ ఉంది ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే మీరు ఆ ఫైనాన్షియల్ గా హ్యాండిల్ చేసిన విధానం, మోస్ట్లీ వైఫ్స్ అందరూ శాలరీ ఏం చేస్తున్నావు, ఎవరికి దారిపోస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వింటూ ఉంటాను సరదాగా. బట్ మీరు హ్యాండిల్ చేసిన విధానం అక్కడ అతనికి ఎక్కడ నొప్పి అనిపించలేదు.
ఈవెన్ మీ వల్ల ఇన్స్పైర్ అవ్వడం, డబ్బులు సంపాదించాలనుకోవడం. సో ఇది బాగా నచ్చింది. చాలా మంది నాకు తెలిసి కొంచెం అన్న దానిలో ఉన్న సీక్రెట్ ఫార్ములాని, ఆ మ్యాజిక్ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈవెన్ బికాజ్ ఏంటంటే ఎంతసేపు డబ్బులు అడగడం, లెక్కలు అడగడం కాకుండా ఎలా హ్యాండిల్ చేయాలి, హస్బెండ్ ఒక్కొక్కరు డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి కదా, ఎలా హ్యాండిల్ చేయాలని తెలుసుకుంటే ఫినాన్షియల్గా కూడా హ్యాండిల్ చేయొచ్చు. అవును. ఇక్కడ కూడా శ్రవ్య ఓకే, వీడు సిద్ధార్థ్ పెయింట్స్ వేస్తూ ఉంటాడు, డబ్బులు వచ్చినప్పుడు తినే డబ్బులు తీసుకొని నేను నీకు ఇప్పించాను కదా, కొంత నాకు కొంత నీకు, బట్టలు కొనుక్కో, వీడి స్కూల్ ఫీజు కట్టాలి అని చెప్పి. సో దెర్ ఇస్ దట్ బ్యాలెన్స్ కదా. ఐ థింక్ నార్మలీ అందరి హౌస్ హోల్డ్ లో ఉంటది అది. మేబీ కొంతమందికి ఉండకపోవచ్చు, బట్ మెజారిటీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉంటది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. లేకపోతే ఎందుకంటే ఇంట్లో ఏం ఖర్చులు ఉన్నాయి, ఉప్పుకి ఎంత అవుతుంది, నూనెకి ఎంత అవుతుంది, కూరగాయలకి ఎంత అవుతుంది, ఇప్పుడు డే అంతా వర్క్ చేసే హస్బెండ్కి తెలీదు. సో యా, దట్ బ్యాలెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ రిలేషన్షిప్. అదే డిజిటల్ మనీ వచ్చేయడం వల్ల అది మిస్ అవుతున్నాం, కానీ ఒకప్పుడు క్యాష్ ఫ్లో లేదు కదా ఇప్పుడు. అవునవును. నేను కూడా మా అమ్మ దాచిపెడితే తీసేసిండే చాలా. ఇప్పుడు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. పిన్ తెలుసుకుని సైలెంట్ గూగుల్ పే. అండ్ ఇంకొకటి అంటే అక్కడ మీ క్యారెక్టరైజేషన్ కి కొంచెం ఎలివేషన్ పడ్డ సీన్స్ ఏంటంటే, మీ ఎలివేషన్ అంతా సాఫ్ట్ ఎలివేషన్, కొంచెం హార్ట్లోకి టచ్ అయ్యే ఎలివేషన్లు కదా, గూస్ బంప్స్ రాలేదు. హార్ట్లో వచ్చి ఉంటాయి, మాకు కనిపించవు కాబట్టి. బట్ అది చెప్పారు కదా, లైక్ ఏంటంటే నాకు తెలీదు రొమాంటిక్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఇంటిమసీ గురించి తెలీదు, వాడు రావడం తప్ప నాకేం తెలీదు అని చెప్పి అన్నారు. లిటరల్లీ అది కొంచెం ఇప్పటికీ ఉందని మీరు అనుకుంటున్నారా కొంచెం ఈ లైఫ్ అంటే? బికాజ్ రూరల్ ఏరియాస్ ఉన్నాయి, పాపం వాళ్ళు తెలియదు, వాళ్ళకి లైఫ్ అంటే ఏం తెలియదు, ఎవరొకరిని పెళ్లి చేస్తారు ఉంటారు, వాళ్ళకి పాపం నిజంగానే ఈ లైఫ్ అంటే ఏంటో తెలియదు, దీని మీనింగ్ కూడా తెలియదు, ఇంటిమసీ అనే మీనింగ్. మీకు ఏమైనా అనిపిస్తుందా ఇంకా స్టిల్ ఉన్నారు ఇలాంటి వాళ్ళని? ఐ డోంట్ థింక్ ఇక్కడ అలా ఉందని అనుకోవట్లేదు. అప్పట్లో ఎలా ఉండేదంటే, మ్యారీడ్ లైఫ్ బాగున్నా బాగోకపోయినా భర్తనే సర్వస్వం. ఇప్పుడు బయటకు వెళ్ళి నాకు ఇంట్లో హ్యాపీ లేను అని చెప్పి ఇంకొకరితో మాట్లాడే అంత స్వేచ్ఛ లేదు ఇంతకు ముందు. ఇప్పుడు ఐ డోంట్ థింక్ అట్లా లేదు. మేబీ ఆన్లైన్లో రిలేషన్షిప్స్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో, టిండర్ యాప్స్, బట్ స్టిల్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కనెక్ట్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్. ఒక ఆడపిల్లకైతే ఇట్ ఈస్ నాట్ ఈజీ. మేబీ ఇప్పుడు మన జనరేషన్ చూసుకుంటే, ఇప్పుడు ఈ రిలేషన్షిప్ నాకు నచ్చలేదు, నేను హ్యాపీ లేను, మేబీ విల్ ఫైండ్ దిస్ లవ్ ఫ్రమ్ అవుట్ సైడ్. బట్ ఐ డోంట్ థింక్ ఆ జనరేషన్ వాళ్ళకి ఇప్పటికీ ఉందని నేను అనుకోను. మేబీ సొసైటీ గురించి అవ్వచ్చు, ఇంట్లో పిల్లలు అవ్వచ్చు, అది తప్పు ఒప్పని మనం మాట్లాడుకోకూడదు, బికాస్ అది ఎవరి ఇండివిజువల్ దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఆ సెకండ్ ఛాన్స్ని వెతుక్కొని వెళ్ళి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటా. ఇట్స్ అ వెరీ స్మాల్ లైఫ్. మనం అక్కడే ఉండి బాధపడుతూ కష్టపడుతూ ఇష్టం లేని రిలేషన్షిప్లో ఉండడం అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు విడాకులు తీసుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు. సో ఇట్ ఈస్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్ దీస్ డేస్. మనం హ్యాపీగా ఓపెన్గా నీకు నచ్చింది చేయాలి, నీకు నచ్చింది తినాలి, నచ్చిన వాళ్ళతో ఉండాలి, నచ్చిన ఫ్రెండ్స్తో ఉండాలి. ఉండే వాళ్ళు ఎలానో ఉంటారు, పోయే వాళ్ళు ఎట్లానో పోతారు. సో వీ హ్యావ్ టు బీ హ్యాపీ. ఎందుకంటే ఇలా డేస్ అయిపోతూ ఉంటాయి. ఒక 10 ఏళ్ళ తర్వాత కష్టం తప్ప ఇంకేం ఉండదు లైఫ్లో. సో వీ హ్యావ్ టు బీ వెరీ పాజిటివ్. అవన్నీ తీసేసుకొని గుడ్ ఎనర్జీస్లో ఉండాలంతే. చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నామా లైఫ్ గురించి. సో బట్ థింక్ ఇంకొక యాడ్ ఆన్ ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ రోజులు బాగున్నాయి, ఈ రోజులు బాగున్నాయి అంటే, అప్పుడు మీరు అన్నట్టు క్లియర్లీ ప్రపంచం తెలియక హస్బెండే ప్రపంచం, ఫ్యామిలీయే ప్రపంచం, ఆ 4 గోడలే ప్రపంచం అనుకునేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రపంచం తెలిసినప్పుడు ఎక్కడైనా ఈజీలీ కంపారిజన్ ఉంటుంది. ఇప్పుడు బయట వాళ్ళందరూ ఉండి హస్బెండ్ నిజంగా తాగొచ్చి కొడుతున్నా ఒకప్పుడు, అరే నా హస్బెండ్ నన్ను కాకపోతే ఎవరు కొడతారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. నా హస్బెండ్ నన్ను కొడతాడు, సినిమాల్లో కూడా యూజ్ చేస్తారు, నా కూడా నన్ను కొడతాడు, నీకేంటి నొప్పి. బట్ బయటకు వచ్చిన తర్వాత అది తప్పు అనేది క్లియర్లీ వీళ్ళకి అర్థం అవుతుంది. ఇది నిజం, ఇది కొట్టడం అనేది తప్పు, మనం ఎన్నాళ్ళో యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చామని చెప్పి. సో మీకేం నచ్చింది? తెలియకుండా అదే ప్రపంచం అని హ్యాపీగా ఉండడం అది నచ్చిందా? ఈ రోజులు అదే బాగుంటుంది. పాత రోజులే, ఓల్డ్ స్కూలే. అప్పట్లో మన అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ మన అమ్మమ్మ తాతయ్యలు ఓకే చిన్న చిన్న గొడవలు అన్ని ఫ్యామిలీస్ లో, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంత గొడవ పడి రేపొద్దున్న అరే మా అమ్మ అనుకుంటూ తిరుగుతారు. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మేబీ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు, ఆర్ ఇవాళ ప్రేమించుకుని రేపు విడిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు.
సో బట్ ఆ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ ఉండట్లేదు ఈ మధ్య కాలంలో. బట్ ఐ రియలీ విష్ పీపుల్ షుడ్ ఫైండ్ దట్ వన్ కరెక్ట్ పర్సన్ అండ్ లివ్ విత్ హిమ్ ఓన్లీ లాంగ్ లైఫ్, చచ్చేదాకా అతనితోనే. ఇప్పుడు హస్బెండ్ కూడా వాడు తాగొచ్చి కొడుతున్నాడా, ఇప్పుడు ఐ మీన్ వీ కెనాట్, ఇది ఒక పెద్ద డిబేట్ అయిపోతుంది కానీ మనం చెప్పలేము. ఐ హావ్ సీన్ వెరీ వెరీ గుడ్ మెన్ ఇన్ మై ఫ్రెండ్ సర్కిల్ ఆల్సో. అంటే వైఫ్ని ఎంత బాగా చూసుకుంటారంటే తాగొచ్చి గొడవ చేసే రోజులు పోయాయని అనుకుంటున్నా. బట్ ఆ రూరల్ ఏరియాస్లో ఐ డోంట్ నో, బికాజ్ వాళ్ళు చిన్న ప్రపంచంలో బతుకుతారు. ఇంట్లో ఒక వైఫ్ ఉన్నా బయట ఇంకెవరో అమ్మాయితో ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని, బికాస్ దట్ లైఫ్ స్టైల్ ఈస్ డిఫరెంట్. బట్ మనం ఇలాంటి ఓపెన్ లైఫ్ స్టైల్, ఇంతమంది అన్నీ మనకి తెలుసు, చదువుకున్నాము, మంచిగా సంపాదిస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి. సో ఐ రియలీ ఫీల్ ఓల్డ్ స్కూల్ ఆ రిలేషన్షిప్సే అవే బాగుంటాయి. ఇవన్నీ ఇవాళ ఉంటున్నాయి, రేపు పోతున్నాయి. ఐ రియలీ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. బట్ అలా ఉంటేనే బాగుంటుందని నా ఫీలింగ్. మంచి ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, కొడుకు పిల్లలు, పొద్దున్నే క్యారేజ్ కట్టడము, పొద్దున్నే లేచి పూజ చేసుకోవడము. ఐఎమ్ దాట్ పర్సన్ ఓన్లీ. పూజలు చేస్తానో లేదో తెలీదు, బట్ ఐ లవ్ టు టేక్ కేర్ ఆఫ్ మై పీపుల్. ఐ లవ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హస్బెండ్ ఆర్ మై కిడ్స్ కానీ, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ, కొంచెం ఆ ఫాస్ట్ లైఫ్ తగ్గించుకొని కొంచెం ఆ స్లో లైఫ్కి వెళ్ళాలన్నది నా సీరియస్ ఫీలింగ్ అనమాట. ఐ డోంట్ నో అది పాసిబుల్ కాదో నాకు తెలీదు, బికాజ్ పొద్దున్నే లేస్తే మనం ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాము. బట్ కొంచెం ఆ స్లో లైఫ్కి స్లోగా షిఫ్ట్ అయితే బాగుండు అనిపిస్తుంది. నేను ఫ్యాక్టే మాట్లాడుతున్నాను, మీరు ఎదురుగుండా ఉన్నారని మిమ్మల్ని పొగడ్డం కాదు. కానీ ఈ క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత ముందైతే ఏం మీ మీద ఏం మిస్సింగ్ ఫ్యాక్టర్ లేదు, ఏమీ లేదు, అంత కనెక్ట్ కూడా అవ్వలేదు. నేను ఈవెన్ ఒక సినిమా చూశాను కానీ బాగుంది అని అనుకున్నాను కానీ మీ క్యారెక్టరైజేషన్. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ కనుక మీ లైనప్ నాకు తెలియదు, పడితే మాత్రం మీ పేరు ఎలా ఉంటుందంటే లైక్ ఒక సావిత్రి గారు, ఒక సౌందర్య గారు, అలా లిస్ట్ యామిని గారు అని అంటారు. మంచి క్యారెక్టర్ పడింది. థ్యాంక్ యూ సో మచ్. నేను అస్సలు కంపేర్ చేసుకోవాలనుకోవట్లేదు, బికాజ్ అందరి పాత్ ఒకేలా ఉంటుందని లేదు. ఐ రియలీ విష్ మంచి శ్రవ్య లాంటి క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఆర్ కొంచెం అట్లా ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్సే రావాలని ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఐ డోంట్ నో, అంటే ఇందులో కూడా శ్రవ్య క్యారెక్టర్ చేసిన తర్వాత అలాంటి రోల్సే వస్తాయి, బికాజ్ ఇట్స్ నాట్ అ వెరీ నార్మల్ రోల్. ఒక కొడుకు ఉండి ఆర్ మళ్ళీ సెకండ్ అంటే అదొక అఫైర్ లాగానే, ఒక అబ్యూజివ్ హస్బెండ్ నుంచి బయటకు వచ్చేసి ఇంకొకరిని ప్రేమించి మళ్ళీ అతనితో లైఫ్ స్టార్ట్ చేయడం అంటే అదొక అఫైర్ లాగానే. అంటే అది ఎలా యాక్సెప్ట్ చేస్తారని నాకు కొంచెం భయం ఉండేది. బట్ ద వే ఇట్ హ్యాపెన్, నరేషన్ అవ్వచ్చు ఆర్ హౌ ఇట్ వెంట్ వెరీ బ్యూటిఫుల్లీ. ఎక్కడ రాంగ్ గా పోర్ట్రే కాలేదు. సో లైఫ్ గివ్స్ యూ అ సెకండ్ ఛాన్స్. అది మనం వినియోగించుకొని మనం ఆ సెకండ్ లైఫ్ అనేది ఎంత హ్యాపీగా లీడ్ చేయొచ్చు అన్నది చాలా బాగా వచ్చింది. ఐ మీన్ ఈవెన్ ఐ డోంట్ నో, మేబీ వరుణ్కి తెలుసు, మా డైరెక్టర్కి తెలుసు, నందుకి తెలుసేమో, బట్ నాకు ఫస్ట్ ప్రీమియర్ చూసిన తర్వాతనే నాకు అర్థమైంది దేర్ ఈస్ సమ్ మ్యాజిక్ యునో ఇన్ దట్ సెకండ్ హాఫ్. మ్యూజిక్ అవ్వచ్చు, ఇట్ వెంట్ రియలీ గుడ్. చాలా బాగా వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. పీపుల్ ఆర్ కాలింగ్ మీ విత్ శ్రవ్య అని చెప్పి దే కాలింగ్ మీ. యూ డోంట్ బిలీవ్ మీ, నిన్న కూడా ఐ గాట్ మెసేజెస్. సినిమా ఐ థింక్ 2 days బ్యాక్ ఎప్పుడో థియేటర్ నుంచి అయిపోయింది రాజాసాబ్ తర్వాత. ఆ తర్వాత కూడా ఐ సా సైక్ సిద్ధార్థ శ్రవ్య అని పిలుస్తున్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ యాక్టర్ టు గెట్ దట్ రికగ్నిషన్. ఐ గాట్ ఇట్. ఐ థింక్ ఓటీటీలో ఉంది కాబట్టి ఆ స్పేస్, ఓపెన్ స్పేస్ ఖచ్చితంగా అది మంచి, అంటే ఇంకా చాలా మందిని రీచ్ అవుద్ది ఖచ్చితంగా. డెఫినెట్లీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా క్యారెక్టరైజేషన్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. వన్ మోర్ థింగ్ ఏం నచ్చిందంటే, ఈవెన్ మీరు యూ సెడ్ అంటే ఏం చెప్పారంటే, నేను ఐ వాజ్ నాట్ రెడీ అని చెప్పారు ఇంటిమసీకి కానీ దానికి కానీ. ఆ టైంలో కూడా వెళ్ళి ఆయన వెనక్కి వచ్చేస్తాడు. అంటే లవ్ అనేది లస్ట్ని ఓవర్కమ్ చేయగలదు అని చెప్పి ప్రూవ్ చేసింది అనమాట. తర్వాత రివల్యూషన్ చేసినప్పుడు, అది రివీల్ అయినప్పుడు ఖచ్చితంగా అనిపించింది. మంచి పాయింట్లు అన్ని పట్టుకున్నారు. పేరుకి సైక్ సినిమా, బూతులు, అంటే ట్రైలర్ లో ఎక్కువ మంది ఫోకస్ చేసింది స్టార్టింగ్, ఐ గ్రాప్ చేసింది ఏంటంటే కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్ లో తిట్టిన బూతులు, ఇవి ఐ గ్రాప్ చేసినాయి. కానీ చాలా హిడెన్ గా చాలా మంచి పాయింట్స్ అవన్నీ కావాలని ట్రైలర్ లో పెట్టలేదు. అదంతా చూపించితే సినిమాలో మీకు వావ్ ఫ్యాక్టర్ ఉండదు. అవన్నీ చాలా దాచిపెట్టారు అనమాట. లవ్ లస్ ని ఓవర్కమ్ చేస్తుంది అని. బికాస్ సమ్ టైమ్స్ మనకి ఆ చిన్న మొమెంట్స్ ఉంటాయి కదా, అది మీకు మళ్ళీ రాదు.
సో వెన్ అక్కడి నుంచి సిద్ధార్థ్ వెళ్ళిపోయి నేను మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి నన్ను నేను అద్దంలో చూసుకొని ఆ చిన్న పాట వస్తుంది ఐఎమ్ లైక్ ఫీలింగ్ ఆల్ ద లవ్ హీఈస్ ఫీలింగ్ ఆల్ ద లవ్ అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఇట్స్ నాట్ అబౌట్ లస్ట్ ఆర్ ఎనీథింగ్ యూనో హ్యావింగ్ దట్ మూమెంట్ ఆర్ జస్ట్ అలా ముట్టుకొని ఆర్ జస్ట్ ఆ ప్రెజెన్స్ లో ఉంటే చాలు అన్న ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అనమాట. I think that is what intimacy is for me. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.